డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాలల ప్రధానాచార్యులతో విశ్వవిద్యాలయ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని కొత్తగా ఏర్పాటైన ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ కళాశాలలకు 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఈ మేరకు అన్ని కళాశాలలు తప్పనిసరిగా అనుమతులకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను విశ్వవిద్యాలయం తొలగించి వర్సిటీ సహకరించాలని కోరగా రిజిస్ట్రార్తో చర్చించి ఈ విషయం నిపుణులతో వర్క్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. What is the guidelines and what are the ACT so far we are all these years from last 1 years we are approaching Usmania and Telangana University. The ACT is different, sir. Here we approach for high quality. When you know that this kind of exercise is used. Last